కాళేశ్వరంపై ట్రయాంగిల్ ఫైట్, నీళ్లపై నిప్పులు. ఈ ఫుల్ డీటెయిల్స్ కాసేపట్లో చూద్దాం. ఇక 2 స్టేట్స్ లో ఇప్పటి వరకు ఉన్న ప్రధానమైన వార్తల్ని 6 బ్రేకింగ్స్ రూపంలో మనం చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, 23 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని 3 నెలల్లో తొలగించాలి అంటూ చంద్రబాబు నాయుడు ఆదేశాలు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ లో పేరుకుపోయిన 23 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని 3 నెలల్లోనే తొలగించాలంటున్నారు సీఎం చంద్రబాబు. జీరో వేస్ట్ లక్ష్యంగా పనిచేయాలి అంటున్నారు. ఇక నంబర్ 2, తారామతి, బారామతి దుర్గం చెరువును టూరిజం హబ్బులుగా అభివృద్ధి చేయాలంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇక నంబర్ 3, డీజీపీ ఉన్నతాధికారులతో ఏపీలో శాంతి భద్రతలపై హోంమంత్రి సమీక్ష. డీజీపీ ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష జరిపారు. ఏపీలో శాంతి భద్రతలు, తాజా పరిస్థితులపై కూడా చర్చించారు. ఇక నంబర్ 4, సాయి కృష్ణ కుటుంబానికి వైసీపీ తరపున 20 లక్షల రూపాయల సాయం. సాయి కృష్ణ కుటుంబాన్ని ఈ రోజు పరామర్శించారు వైసీపీ నేతలు. వెళ్లి కేసు విచారణ వివరాలన్నింటినీ కూడా తెలుసుకున్నారు. అలాగే పార్టీ తరపున సాయి కృష్ణ కుటుంబానికి 20 లక్షల రూపాయల సాయం చేశారు వైసీపీ నేతలు. ఇక నంబర్ 5, ఫైళ్లను పెండింగ్ లో పెడితే ఊరుకోను అంటూ రెవెన్యూ శాఖ మంత్రి, రెవెన్యూ ఫారెస్ట్ అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైళ్లను పెండింగ్ లో పడితే ఉపేక్షించేదే లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి. ప్రజల్ని కార్యాలయాల చుట్టూ తిప్పితే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు ఆయన. ఇక నంబర్ 6, అన్నారంలో నీళ్లు నిల్వ చేయొచ్చు, ప్రమాదం జరిగితే బీఆర్ఎస్దే బాధ్యత. అన్నారం, సుందిళ్లలో నీళ్లు నిల్వ చేయొచ్చన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ బాధ్యత మేమే తీసుకుంటాం అంటున్నారు జగదీష్ రెడ్డి.